అండ్ ఇవాల్టి ఎడిటోరియల్లోకి వచ్చేస్తే, సో టైటిల్ ఆఫ్ టుడేస్ ఎడిటోరియల్, ఈరోజు ఎడిటోరియల్ యొక్క టైటిల్ మనం గమనిస్తే ఇట్ సేస్ మెనీ ఇమేజెస్. ద టైటిల్ ఆఫ్ టుడేస్ ఎడిటోరియల్ ఈజ్ మెనీ ఇమేజెస్. దేని గురించి ఈ ఆర్టికల్, దేని గురించి మాట్లాడుతాం అంటే భారత మాత యొక్క ఫోటో గురించి. కేరళ గవర్నర్ తన ఆఫీస్లో భారతమాత పిక్చర్ పెట్టుకున్నారు. అయితే ఆ భారతమాత పిక్చర్ ఎలా ఉందంటే హిందూ గాడెస్ లాగా, అంటే సాఫ్రాన్ ఫ్లాగ్ పట్టుకొని, ఇండియన్ నేషనల్ ఫ్లాగ్ కాకుండా సాఫ్రాన్ ఫ్లాగ్ పట్టుకొని పక్కన ఒక లయన్ ఉండి ఆ రకంగా ఉందన్నమాట. సో హిందూ దేవతలాగా డ్రెస్ అయిన భారతమాత ఇమేజ్ ఆయన గవర్నర్ తన ఆఫీస్లో పెడితే దాన్ని అక్కడి ప్రభుత్వం ఎల్డిఎఫ్, లెఫ్ట్ డెమోక్రాటిక్ ఫ్రంట్ వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు. సో ఒక మతాన్ని రిప్రజెంట్ చేసేలాంటి పిక్చర్స్ కాన్స్టిట్యూషనల్ ఆఫీసెస్లో పెట్టడం అనేది ఇండియా యొక్క సెక్యులర్ ఫ్యాబ్రిక్కి తూట్లు పొడిచినట్లు, సెక్యులరిజంకి అది వ్యతిరేకం అవుతుందని చెప్పేసి వాళ్ళు దాన్ని వ్యతిరేకించడం అనేది జరుగుతుంది. సో గవర్నర్ అనేది కాన్స్టిట్యూషనల్ ఆఫీస్ కాబట్టి ఆయన సెక్యులరిజంని, కాన్స్టిట్యూషనల్ స్పిరిట్ని అప్హోల్డ్ చేయాలి. బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రిన్ కూడా చెప్తుంది సెక్యులరిజం ఈజ్ పార్ట్ ఆఫ్ బేసిక్ స్ట్రక్చర్ అని చెప్పి. ఎస్ఆర్ బొమ్మాయి కేసులో కూడా క్లియర్గా ఎస్టాబ్లిష్ చేశారు సెక్యులరిజం ఈజ్ అ ఫీచర్ ఆఫ్ బేసిక్ స్ట్రక్చర్ అని. అట్లాంటిది సో సెక్యులర్ క్యారెక్టరిస్టిక్స్ని డిస్ప్లే చేయాల్సిన గవర్నర్ ఇలా ఒక మతాన్ని రిప్రజెంట్ చేసే హిందూ నేషనలిస్ట్ ఐడియాలజీని రిప్రజెంట్ చేసే ఇమేజ్ని తన ఆఫీస్లో పెట్టడం తగదు అని అక్కడి పార్టీ, లెఫ్ట్ పార్టీ ప్రధానంగా ప్రశ్నిస్తోంది. సో దానికి సంబంధించి ఒక డీటెయిల్డ్ ఎడిటోరియల్ డిస్కషన్ మనం ఇప్పుడు చూడబోతున్నాం. మీరు కూడా మీ ఒపీనియన్ ఏంటనేది మీరు కింద మీ కామెంట్స్లో షేర్ చేయొచ్చు. నేను ఆర్టికల్లో ఏం చెప్పారో అది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. గవర్నర్స్ షుడ్ నాట్ ప్లే అప్ డివైజివ్ ఇమేజెస్ ఇన్ అఫీషియల్ ఫంక్షన్స్. అఫీషియల్ ఫంక్షన్స్లో ప్రజల్లో డివిజన్స్ క్రియేట్ చేసేలాంటి ఇమేజెస్ని గవర్నర్స్ డిస్ప్లే చెయ్యకూడదు అని చెప్పేసి ఈ ఎడిటోరియల్ యొక్క ఒపీనియన్. అంటే ఒక గవర్నర్, అంటే రాష్ట్రం మొత్తానికి రిప్రజెంట్ చేయాల్సిన గవర్నర్, రాష్ట్రంలో ముస్లిమ్స్ ఉంటారు, క్రిస్టియన్స్ ఉంటారు, హిందువులు ఉంటారు, అందరూ ఉంటారు. అందరినీ రిప్రజెంట్ చేయాల్సిన గవర్నర్ తన ఆఫీస్లో హిందూ గాడెస్ ఇమేజ్ పెట్టడం ద్వారా మిగిలిన మతాల వాళ్ళు, వాళ్ళ అభిప్రాయాలు, వాళ్ళ మనోభావాలు దెబ్బతినే అవకాశం ఉంటుంది. సో ప్రజల్లో డివిజన్స్ వచ్చే అవకాశం ఉంటుంది అనేది ఇక్కడ ఉద్దేశం. కేరళ గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్స్ obstinate use of contentious political iconography has shattered the veneer of harmony with the state government that marked his early months in office. So very interesting use of expressions. ఇక్కడ ఏం రాశారు చూడండి. కేరళ యొక్క గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్స్ ఆబ్స్టినేట్ అంటే మొండి, స్టబర్న్ అనే అర్థం వస్తుంది. ఆబ్స్టినేట్ అంటే మీనింగ్ ఏంటమ్మా మొండిగా, స్టబర్న్గా అనే మీనింగ్ వస్తుంది. యూజ్ ఆఫ్ కంటెన్షియస్ అంటే కాంట్రవర్షియల్, వివాదాస్పదమైన, గొడవల్ని క్రియేట్ చేసేలాంటి అనే దానికి కంటెన్షియస్ అంటాం. పొలిటికల్ ఐకానోగ్రఫీ అంటే 2-3 మీనింగ్స్ ఉంటాయి. ద యూజ్ ఆఫ్ డిఫరెంట్ ఇమేజెస్ అని చెప్పొచ్చు, లేదా స్టడీ ఆఫ్ ఇమేజెస్ అని కూడా మనం చెప్పొచ్చు. ఇక్కడ కాంటెక్స్ట్ ఏంటంటే సెవరల్ ఇమేజెస్ని యూజ్ చేయడం అనే సెన్స్లో. సో పొలిటికల్ ఐకానోగ్రఫీ అంటే అర్థం ఏంటమ్మా, పొలిటికల్ ఐడియాలజీని రిప్రజెంట్ చేసే ఐకానోగ్రఫీ, అటువంటి ఇమేజెస్ని ఆయన యూజ్ చేస్తున్నారు. అంటే హిందూ నేషనలిస్ట్ ఐడియాలజీని రిప్రజెంట్ చేసే ఫొటోస్ని ఆయన తన ఆఫీస్లో పెట్టుకుంటున్నారు. అది వివాదాస్పదం అవుతున్నాయి, వేరే మతాల వాళ్ళని మనోభావాలు దెబ్బతీస్తున్నాయి. వద్దని చెప్తున్నా సరే మొండిగా, మొండిగా ఆయన యూజ్ చేస్తున్నారు. ఈ యూజ్ చేయడం అనేది ఏదైతే ఉందో హ్యాస్ షాటర్డ్ అంటే మొత్తం పగలగొట్టేసింది, కూల్ చేసింది. దేని కూల్ చేసింది? ద వెనీర్ ఆఫ్ హార్మోనీ. హార్మోనీ అంటే అర్థం ఏంటమ్మా, పీస్ఫుల్ కో ఎగ్జిస్టెన్స్ అని అర్థం. వెనీర్ అంటే ఏంటి? బయటికి కనిపించే ఒక బ్యూటిఫుల్ డెకరేషన్, దాన్ని మనం వెనీర్ అంటాం, వెనీర్ అని చెప్పి అంటాం. ఇంట్లో కూడా మీరు ఏమైనా వాట్ యు కాల్ డోర్స్ మనకి ప్లైవుడ్తో డోర్స్ గట్రా చేస్తే వాటికి పైన వెనీర్ వేస్తారు, లుక్ కోసం అనమాట. ఒక మంచి లుక్ కోసం ఉంటుంది వెనీర్ వేసేది. సో వెనీర్ అనేది బయటకు వేసే ఒక ముసుగు, లేదా బయటకు వేసే ఒక డెకరేటివ్ పీస్గా చూడవచ్చు. అంటే స్టేట్ గవర్నమెంట్కి కేరళ గవర్నర్కి మధ్య మంచి రిలేషన్సే ఉన్నాయి అన్నట్టు బయటికి ఒక డెకరేషన్ కనిపించింది నాళ్ళు, అది వెనీర్.
ఒక ముసుగులాగా కనిపించింది. బట్ ఇన్ రియాలిటీ ఈయనకి కూడా స్టేట్ గవర్నమెంట్తో రిలేషన్స్ బాగాలేవు అనే విషయం మళ్ళీ ఇప్పుడు బయటపడిపోయింది. ఎర్లీ మంత్స్లో కొత్త గవర్నర్ వచ్చారు, ఈయనకి స్టేట్ గవర్నమెంట్కి మంచి రిలేషన్స్ ఉన్నాయన్నట్టుగా మనకి కనిపించినప్పటికీ ఇన్ రియాలిటీ వీళ్ళిద్దరి మధ్య రిలేషన్స్ కూడా సరిగ్గా లేవు. ఆ వెనీర్ అనేది ఇప్పుడు షాటర్ అయిపోయింది, బయటికి కనిపించిన ఆ ముసుగు లేదా తొడుగు అనేది ఇప్పుడు పోయింది అని దీని యొక్క అర్థం. ఓవర్ ద లాస్ట్ ఫోర్త్ నైట్, అంటే గడిచిన ఫోర్త్ నైట్ అంటే అర్థం ఏంటమ్మా 2 weeksలో 2 Kerala ministers have protested and boycotted official events held at Raj Bhavan, taking strong exception to a garlanded portrait of Bharat Mata, Mother India, in front of a lion and holding a saffron flag against what appears to be a map of Akhand Bharat, undivided India. సో గడిచిన 2 వారాల్లో ఏం జరిగిందంటే ఇద్దరు కేరళ మినిస్టర్స్ హ్యావ్ ప్రొటెస్ట్ అంటే నిరసన వ్యక్తపరిచారు అండ్ బాయ్కాట్ చేశారు. దేన్ని? అఫీషియల్ ఈవెంట్స్ని. హెల్డ్ ఎట్ ది రాజ్ భవన్లో జరిగిన అఫీషియల్ ఈవెంట్స్ని వీళ్ళు నిరసించి బాయ్కాట్ చేయడం జరిగింది. ఎవరు? ఇద్దరు కేరళ మినిస్టర్స్. ఎందుకని? టేకింగ్ స్ట్రాంగ్ ఎక్సెప్షన్. వాళ్ళు ఎక్సెప్షన్ తీసుకున్నారంటే అర్థం ఏంటంటే వ్యతిరేకించారని అర్థం. దీన్ని ఏ గార్లాండెడ్ పోర్ట్రైట్ ఆఫ్ భారత్ మాత యొక్క పోర్ట్రైట్ ఇమేజ్. గార్లాండెడ్ అంటే మనకి మెడలో దండ ఉన్నది. ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఏ లయన్ ముందు ఆవిడ ఉన్నారు, వెనకాల లయన్ ఉంది. హోల్డింగ్ ఏ సాఫ్రాన్ ఫ్లాగ్, తన చేతిలో ఒక సాఫ్రాన్ ఫ్లాగ్ ఉంది, కాషాయ జెండా ఉంది. ఎగ్నెస్ట్ వాట్ అపియర్స్ టు బి బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఎగ్నెస్ట్ వాట్ అపియర్స్ టు బి ఏ మ్యాప్ ఆఫ్ అఖండ భారత్ మ్యాప్ ఉంది. అఖండ భారత్ అంటే అన్డివైడెడ్, అంటే పాకిస్తాను, బంగ్లాదేశ్ ఇవన్నీ కూడా భారతదేశంలో కలిసి ఉంటాయి. దాంట్లో అన్డివైడెడ్ భారతదేశం. ఓకే, సో ఆ మ్యాప్లో ఒక సాఫ్రాన్ ఫ్లాగ్ పట్టుకొని భారతమాత ఉంది. ఆవిడ మెడలో దండ కూడా, పూల దండ కూడా ఉంది, లయన్ కూడా ఉంది. అంటే ఇవన్నీ కూడా భారతమాతని హిందూ గాడెస్ లాగా ప్రొజెక్ట్ చేసేలాగా వస్తుంది. భారతమాత సెక్యులర్ కదా, భారతదేశంలో అన్ని మతాల వాళ్ళు ఉన్నారు కదా, హిందూ గాడెస్ లాగా ఎలా ప్రొజెక్ట్ చేస్తారు, దాన్ని తీసుకొచ్చి కాన్స్టిట్యూషనల్ ఆఫీస్లో ఎలా పెడతారు అనే దాన్ని ఇద్దరు కేరళ మినిస్టర్స్ అపోజ్ చేసి దానికి దే హ్యావ్ టేకెన్ ఎ స్ట్రాంగ్ ఎక్సెప్షన్. దాన్ని వ్యతిరేకిస్తూ వాళ్ళు రాజ్భవన్లో జరిగిన అఫీషియల్ ఈవెంట్స్ని బాయ్కాట్ చేశారంట. అఫీషియల్ ఈవెంట్స్ని బాయ్కాట్ చేయడం కూడా జరిగింది. లీడర్స్ ఆఫ్ ద రూలింగ్ లెఫ్ట్ డెమోక్రాటిక్ ఫ్రంట్ డిక్రైడ్ ద ఇమేజరీ. డిక్రై అంటే స్ట్రాంగ్లీ క్రిటిసైజ్ అని. సో ఇప్పుడు అక్కడ రూలింగ్ పార్టీ లెఫ్ట్ డెమోక్రాటిక్ ఫ్రంట్ వాళ్ళు ఇలా ఐకానోగ్రఫీ లేదా ఇమేజరీని వాడడాన్ని వాళ్ళు క్రిటిసైజ్ చేశారు, తప్పు పట్టారు. కండెమ్నింగ్ ఇట్ యాజ్ ఎ ప్లాయ్ టు ఇంజెక్ట్ హిందూ నేషనలిస్ట్ ఎజెండా ఇన్ టు ద కాన్స్టిట్యూషనల్ ఆఫీస్ ఆఫ్ ద గవర్నర్. కండెమ్ అంటే ఖండించడం, దాన్ని ఖండిస్తూ ఏమని అన్నారు? యాజ్ ఎ ప్లాయ్ అంటే ఒక స్కీమ్ లేదా ఒక ప్లాన్ టు ఇంజెక్ట్ గవర్నర్ ఆఫీస్లోకి, కాన్స్టిట్యూషనల్ ఆఫీస్ అయిన గవర్నర్ ఆఫీస్లోకి హిందూ నేషనలిస్ట్ ఐడియాలజీని, ఎజెండాని ఇంజెక్ట్ చేసే ఒక ప్రయత్నం ఇది. ఓకే, గవర్నర్ సెక్యులర్గా ఉండాలి, అన్ని మతాలకి సమానంగా ఉండాలి, సమానంగా చూడాలి. అలాంటిది ఒక మతానికి మాత్రమే చెందిన ఐడియాలజీని ఇంజెక్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పేసి వాళ్ళు క్రిటిసైజ్ చేయడం జరిగింది. మిస్టర్ ఆర్లేకర్ నాన్చెలెంట్లీ అస్క్రైబ్ ద ఐడియా టు ద స్పిరిట్ ఆఫ్ నేషనలిజం అండ్ ప్యాట్రియాటిజం. అయితే వీళ్ళు ఎంతగా క్రిటిసైజ్ చేస్తున్నప్పటికీ మిస్టర్ ఆర్లేకర్ ఏమైనా చలించలేదు. నాన్చెలెంట్లీ అంటే అర్థం ఏంటమ్మా? పెద్దగా రెస్పాండ్ అవ్వకుండా, ఎమోషన్ అవ్వకుండా. ఓకే, నాన్చెలెంట్గా ఉన్నారంటే పెద్దగా ఎమోషన్స్ డిస్ప్లే చేయకుండా. యాస్క్రైబ్ అంటే ఆపాదించారు. దీన్ని నేను ఇలా పెట్టడం అనేది హిందూ నేషనలిజం కాదు బాబు, నేషనలిజం అండ్ పేట్రియాటిజం, దేశభక్తి. నేను భారతమాత ఫోటో పెట్టుకున్నాను, దాన్ని మీరు హిందూ నేషనలిస్ట్ ఐడియాలజీలో ఎందుకు చూడాలి? నేను దేశభక్తితో, నేషనలిజంతో, జాతీయవాదంతో పెట్టిన ఫోటో తప్పితే అది దాంట్లో మతపరమైన అంశాలు లేవు అనేది ఆయన ఉద్దేశం. సో ఈ ఐడియాని ఆయన దేనికి అస్క్రైబ్ చేశారు? టు ద స్పిరిట్ ఆఫ్ నేషనలిజం అండ్ పేట్రియాటిజం. దానికి ఆయన అస్క్రైబ్ అంటే ఆపాదించారు. నాన్చెలెంట్లీ అంటే వాళ్ళు అన్నారు కదా, నేను ఆవేశపడిపోలేదు, కోప్పడకుండా ఏమనకుండా ఇలా దీనికి లింక్ చేశారు. ద రిఫ్ట్ హ్యాస్ సిన్స్ స్పిల్డ్ ఓవర్ ఇన్ టు ద స్ట్రీట్. రిఫ్ట్ అంటే గొడవ. రిఫ్ట్ అంటే ఏంటమ్మా? గొడవ లేదా డిస్టెన్స్. మనం రిఫ్ట్ వ్యాలీ అంటారు చూడండి, రెండింటి మధ్య, రెండు కొండల మధ్య గ్యాప్ వచ్చింది అనుకోండి, కింద వ్యాలీ ఫామ్ అవుతుంది, దాన్ని రిఫ్ట్ వ్యాలీ అంటాం. లేదా ఒక కొండ 2 భాగాలుగా విడిపోయింది అనుకోండి, మధ్యలో రిఫ్ట్ ఫామ్ అవుతుంది. సో రిఫ్ట్ అంటే రెండింటి మధ్య గ్యాప్ అని, లేదా ఇక్కడ 2 వ్యక్తుల మధ్య గ్యాప్, దాన్ని గొడవ అని కూడా అనొచ్చు. హ్యాస్ సిన్స్ స్పిల్డ్ ఓవర్ ఇన్ టు ద స్ట్రీట్స్. సో రాజ్భవన్లో ఉన్న గొడవ రోడ్ల మీదకి వచ్చేసింది. లీడింగ్ టు
కాన్ఫ్రంటేషన్స్ బిట్వీన్ వర్కర్స్ ఆఫ్ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా అండ్ భారతీయ జనతా పార్టీ అక్రాస్ ద స్టేట్. సో అక్రాస్ కేరళ స్టేట్ ఎల్డిఎఫ్ వర్కర్స్కి భారతీయ జనతా పార్టీ వర్కర్స్కి మధ్య రోడ్ల మీద గొడవలకు పడేలాగా దానికి అది దారి తీసేసింది. ఓకే, రాజ్భవన్ గొడవ కాస్త రోడ్డు మీదకి వచ్చింది అని అర్థం. ద మదర్ ఇండియా మోటిఫ్ traces its origins to the late 19th century work Anand Math by Bankim Chandra Chattopadhyaya, which personified the country as an oppressed Hindu goddess with a glorious past aspiring to regain her enormous might. Okay. సో అసలు ఈ భారతమాత ఇమేజరీ ఎక్కడ మొదలైంది? మోటిఫ్ అంటే ఒక డిస్టింక్టివ్ ఫీచర్ని, ఒక ఇమేజ్ యొక్క డిస్టింక్టివ్ ఫీచర్ని, ఒక డిస్టింక్టివ్ క్వాలిటీని మనం మోటిఫ్ అంటాం. సో ఈ మదర్ ఇండియా అనే కాన్సెప్ట్ మొదటగా మొదలైంది ఎప్పుడంటే 19th సెంచరీలో బంకిం చంద్ర చటోపాధ్యాయ రాసిన ఆనంద్ మత్ అనే పుస్తకంలో దీని గురించి మెన్షన్ చేశారు. దాంట్లో ఇట్ పర్సానిఫైడ్ ద కంట్రీ యాజ్ అన్ అప్రెస్డ్ హిందూ గాడెస్. భారతదేశం అప్పుడు బ్రిటిష్ వాళ్ళ హయాంలో అప్రెస్ చేయబడుతున్న రోజులవి, బ్రిటిష్ వాళ్ళ కబంధ హస్తాల్లో నలిగిపోతున్న రోజులవి. అలాంటి సమయంలో ఇండియా మొత్తాన్ని కూడా ఒక అప్రెస్డ్ హిందూ గాడెస్ రూపంలో ఆయన రిప్రజెంట్ చేశారు. అంటే ఆవిడ ఇండియా మొత్తాన్ని పర్సానిఫై చేసి, అంటే ఇండియా అనేదాన్ని పర్సానిఫై, ఒక పర్సన్ లాగా ఒక రూపాన్ని ఇచ్చి, అది కూడా అప్రెస్డ్ ఎందుకు పెట్టి, అప్రెస్డ్ మోడ్లో ఎందుకు పెట్టారంటే బ్రిటిష్ వాళ్ళు మనల్ని హింసిస్తున్నారనే కాంటెక్స్ట్లో. అలాగే అట్ ద సేమ్ టైం విత్ ఎ గ్లోరియస్ పాస్ట్, మనకి చాలా అద్భుతమైన గొప్ప చరిత్ర ఉంది. అలాంటి చరిత్ర ఉన్న భారతమాత ఈరోజు బ్రిటిష్ కబంధ హస్తాల్లో నలిగిపోతోంది అన్నట్టు ప్రజలకి తెలియపరచడం కోసం ఆయన అటువంటి ఇమేజరీని ఆ రోజుల్లో యూజ్ చేయడం అనేది జరిగింది. అండ్ నౌ భారతమాత ఈజ్ ఆస్పైరింగ్ టు రీగైన్ హర్ ఎనార్మస్ మైట్. మైట్ అంటే పవర్. తనకి ఇంతకుముందు ఎంత పవర్ ఉండేది, ఎంత బలం ఉండేదో వాటన్నిటిని కూడా మళ్ళీ రీగెయిన్ చేసే ప్రయత్నం చేస్తోంది అన్నట్టుగా ఆ ఇమేజ్ ద్వారా ఆయన తెలియజేయడానికి ప్రయత్నం చేశారు. It featured Vande Mataram, which became hugely popular and accepted as India's national song. అందులోనే మనకి వందే మాతరం కూడా ఆ పుస్తకంలోనే రాయడం జరిగింది. అది చాలా పాపులర్ అయ్యి ఇండియా యొక్క నేషనల్ సాంగ్గా మారింది. ఇండియా నేషనల్ యాంథమ్ వేరు, సాంగ్ వేరు. నేషనల్ సాంగ్గా వందే మాతరం మారింది. విత్ ద నేషనలిస్ట్ మూమెంట్ టేకింగ్ షేప్. సో మనకి ఆ టైంలో మనకి స్వతంత్ర పోరాటం అనేది ఒక షేప్లోకి వస్తుంది. గాంధీ గారు వచ్చారు, ఆయన నడిపించడం అనేది జరుగుతుంది. ఆ టైంలో ద ఇమేజ్ ఫౌండ్ కౌంట్లెస్ ఐటరేషన్స్ అక్రాస్ ఫార్మ్స్ ఆఫ్ కల్చరల్ పొలిటికల్ ఎక్స్ప్రెషన్. సో ఎప్పుడైతే మనకి బంకిం చంద్ర చటోపాధ్యాయ దీన్ని తీసుకొచ్చారో, నేషనలిస్ట్ మూమెంట్ అనేది పికప్ అయిన తర్వాత ఆ ఇమేజ్ని ఇంకా చాలామంది ఆర్టిస్టులు రకరకాలుగా పోర్ట్రే చేయడం అనేది జరిగింది. డిఫరెంట్ కల్చరల్ అండ్ పొలిటికల్ కాంటెక్స్ట్లో దాన్ని యూజ్ చేయడం అనేది జరిగింది. ఇన్ ద ఎర్లీ 20th సెంచరీ, 20వ శతాబ్దం ప్రారంభంలో ఆర్టిస్ట్ అభినింద్రనాథ్ ఠాగూర్ డిపిక్టెడ్ భారత్ మాత యాజ్ ఎ 4-armed goddess holding a piece of white cloth, sheaves of paddy, a book and a string of beads. సో ఈయన భారతమాతని రవీంద్రనాథ్ కాదమ్మా, అభినింద్రనాథ్ ఠాగూర్, ఈయన భారతమాతని 4-armed goddess, 4 చేతులున్న గాడెస్గా డిపిక్ట్ చేశారు. తన చేతిలో ఒక వైట్ క్లాత్, ప్యాడీ, బుక్ మరియు స్ట్రింగ్ ఆఫ్ బీడ్స్ ఉన్నట్టుగా ఆయన ప్రొజెక్ట్ చేయడం జరిగింది. వైల్ ఆనంద్ మఠ్ కేమ్ అండర్ క్రిటిసిజం ఫర్ ఇట్స్ పర్సీవ్డ్ కమ్యూనల్ అండర్టోన్స్. బంకిం చంద్ర చటోపాధ్యాయ తీసుకొచ్చిన ఆనంద్ మఠ్లో అక్కడ సెక్యులరిజం కనిపించదు. సెక్యులరిజం అనేది కనిపించదు. అక్కడ మనకి ఏం కనిపిస్తుందమ్మా? కమ్యూనల్ అండర్టోన్స్ అనేవి ఉన్నాయి అక్కడ. ఇట్ హ్యాస్ కమ్యూనల్ అండర్టోన్స్ అంటే అది హిందూ. ఓకే, కమ్యూనల్ అండర్టోన్స్ అంటే మీనింగ్ ఏంటి? హిందూ గాడెస్గా ప్రొజెక్ట్ చేశారు కాబట్టి ఇట్ వాజ్ క్రిటిసైజ్డ్, ఇట్ కేమ్ అండర్ క్రిటిసిజం ఫర్ ఇట్స్ పర్సీవ్డ్ కమ్యూనల్ అండర్టోన్స్. అంటే కొంచెం మతపరమైన అంశాలు కనిపిస్తున్నాయి కాబట్టి దాన్ని క్రిటిసైజ్ చేయడం అనేది జరిగింది. పర్సీవ్డ్ అంటే అలా అనుకునేలా చేయడం. విత్ ద ఇమేజ్ బీయింగ్ అప్రోప్రియేటెడ్ బై హిందూ రిలీజియస్ నేషనలిస్ట్స్. సో ఆ ఇమేజ్ని ఎవరు చేసేసుకున్న? హిందూ రిలీజియస్ నేషనలిస్టులు దాన్ని అప్రోప్రియేట్ చేసుకున్నారు. అప్రోప్రియేట్ చేయడం అంటే సొంతం చేసేసుకోవడం, ఇది మాది అన్నట్టుగా వాళ్ళు దాన్ని వాడేసుకున్నారు. హిందూ రిలీజియస్ నేషనలిజం అంటే ఇది భారతదేశం హిందువులది, హిందూ మెజారిటీది, సో హిందువుల మాట చెల్లాలి అనే భావజాలం ఉన్నవాళ్ళు దాన్ని అప్రోప్రియేట్ అంటే వాళ్ళ సొంతంగా తీసుకొని దాన్ని ఉపయోగించేసుకున్నారని అర్థం. అయితే అభినింద్రనాథ్ ఇమేజ్ వాజ్ సీన్ యాజ్ హ్యూమనైజేషన్ ఆఫ్ డివైన్ మదర్. అభినింద్రనాథ్ ఇమేజ్ వచ్చేసరికి అక్కడ మతపరమైన టోన్స్ లేవు, కమ్యూనల్ టోన్స్ లేవు.
కమ్యూనల్ అండర్ టోన్స్ అనేవి కనిపించవు, ఎందుకంటే అక్కడ ప్యాడీ బుక్ ఇవన్నీ చూపించారు. ఇట్ వాజ్ రిప్రజెంటెడ్ యాజ్ మోర్ సెక్యులర్. దాన్ని కొంచెం డివైన్ మదర్ని హ్యూమన్ ఫామ్లో చూపించారని అన్నట్టుగా ఉంది తప్పితే దాంట్లో నెగిటివిటీ రాలేదు. If painter Amrita Shergill poignantly pictured Mother India as a pining mother staring into an uncertain future, political and cultural portrayals of Mother India relied on the metaphor of a woman who was a divine, benevolent custodian of customs and traditions, with the imagery drawing heavily from Hindu iconography. Okay. If painter Amrita Shergill పాయిగ్నెంట్లీ అంటే పెయిన్ఫుల్లీ అనే, పాయిగ్నెంట్ అంటే కొంచెం పెయిన్తో ఉన్న మీనింగ్ వస్తుంది. మదర్ ఇండియాని ఎలా పిక్చరైజ్ చేశారు? యాజ్ అ పైనింగ్ మదర్ స్టేరింగ్ ఇంటూ అన్ అన్సర్టన్ ఫ్యూచర్. అన్సర్టన్ ఫ్యూచర్ వైపు అంటే రేపు పొద్దున్న ఎలా ఉంటుంది భవిష్యత్ అని తెలియని అటువంటి ఫ్యూచర్ వైపు చూస్తున్నట్టుగా రేపు పొద్దున్న ఎలా ఉంటుందో ఏంటో తెలియదు అన్న ఒక రేపు ఎలా ఉంటుందో తెలియనట్టు చూస్తున్నట్టుగా ఆయన పిక్చరైజ్ చేశారు. అక్కడ పైనింగ్ అంటే అర్థం ఏంటమ్మా? ఒక మెంటల్ సఫరింగ్ ఒక పెయిన్ ఫీల్ అవుతున్న ఒక మదరు భవిష్యత్ ఏమవుతుందా అన్నట్టు టెన్షన్ పడుతూ చూస్తున్నట్టుగా పోర్ట్రే చేయడం అనేది జరిగింది. అలాగే ఆ తర్వాత పొలిటికల్ అండ్ కల్చరల్ పోర్ట్రేయల్స్ ఆఫ్ మదర్ ఇండియా రిలై అంటే డిపెండెడ్ ఆన్ ద మెటఫర్ ఆఫ్ ఎ ఉమెన్ హూ వాజ్ ఎ డివైన్. సో మెటఫర్ అంటే ఏంటంటే ఇక్కడ మీనింగ్ ఒక దాని యొక్క ఎగ్జాంపుల్ లాగా మీరు తీసుకోవచ్చు. అంటే ఒక ఉమెన్ హూ వాజ్ అ డివైన్ బెనివలెంట్ కస్టడియన్ ఆఫ్ కస్టమ్స్ అండ్ ట్రెడిషన్స్. మన యొక్క కస్టమ్స్ ట్రెడిషన్స్, కస్టడియన్ అంటే ఎవరు? ప్రొటెక్టర్. బెనివలెంట్ అంటే మంచి చేసే ఒక ఉమెన్, ఒక దేవతా లక్షణాలు ఉన్న ఉమెన్ మన కస్టమ్స్ అండ్ ట్రెడిషన్స్కి ఒక గార్డియన్ లాగా చాలామంది తర్వాత ప్రొజెక్ట్ చేశారు దాన్ని. ఎవరిని ప్రొజెక్ట్ చేశారమ్మా? మదర్ ఇండియాని. ఎవరు? విత్ ద ఇమేజరీ డ్రాయింగ్ హెవీలీ ఫ్రమ్ హిందూ ఐకోనోగ్రఫీ. హిందూ ఐడియాలజీస్ నుంచి, హిందూ గాడెసెస్ నుంచి ఇమేజెస్ని తీసుకొని అట్లా చాలామంది ప్రొజెక్ట్ చేయడం అనేది జరిగిన తర్వాత అంటే భారతమాత ఇమేజ్ని ప్రొజెక్ట్ చేయడంలో ఎన్నో మార్పులు చేర్పులు జరుగుతూ వచ్చాయి అనేది ఇక్కడ మనకి కనిపిస్తుంది. అది ఇక్కడ మేజర్గా చెప్పాలనుకుంటున్న పాయింట్. ఓకే, రైట్. సో మెటఫర్ అంటే ఏం లేదమ్మా, రెండింటిని కంపేర్ చేస్తారు. ఒకదానికి సంబంధం ఉండదు కానీ దాటిని కంపేర్ చేస్తూ అంటే ఒకటి అర్థమయ్యేలా చెప్పడం కోసం ఇంకోటి చెప్పడం. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ద స్నో ఈజ్ ఏ వైట్ బ్లాంకెట్ అన్నారనుకోండి, స్నోని బ్లాంకెట్తో కంపేర్ చేశారు. అంటే స్నో ఎలా ఉందంటే ఒక తెల్లటి బ్లాంకెట్ కప్పేస్తే ఎలా ఉంటుందో అలా ఉంది అన్నట్టు. అలా చెప్పడం వల్ల ఏమవుతుందంటే మనం ఇమాజిన్ చేసుకోవడం ఈజీ అవుతుంది. సో మెటఫారికల్ అంటే అన్లైక్లీ థింగ్స్ని కంపేర్ చేస్తూ ఎక్స్ప్లెయిన్ చేయడానికి చేసే ప్రయత్నం. ఓకే, ఒకటి ఇంకోలా ఉంది అని చెప్పే ప్రయత్నం. అలాగే ఇక్కడ భారతమాత ఒక గ్రీవింగ్ మదర్ లాగా, ఒక బాధపడుతున్న ఒక మదర్ లాగా చూపిస్తున్నారు అన్నట్టుగా చెప్పడం, ఇంకేం లేదు. హర్ ఫ్లాగ్ చేంజ్డ్. ఓకే, హర్ ఫ్లాగ్ చేంజ్డ్ బిట్వీన్ ద ట్రైకలర్ అండ్ సాఫ్రాన్. తన చేతిలో ఉన్న ఫ్లాగ్ ఏదైతే ఉందో, జెండా, అది కొన్నిసార్లు ట్రైకలర్, కొన్నిసార్లు సాఫ్రాన్గా చేంజ్ అవుతూ వచ్చింది. డిపెండింగ్ ఆన్ హూ పోర్ట్రేట్ ద ఇమేజ్. ఆ ఇమేజ్ని ఎవరు పోర్ట్రేట్ చేస్తారనే దాన్ని బట్టి సాఫ్రాన్ ఇమేజ్ కొన్నిసార్లు, ట్రైకలర్ ఇమేజ్ కొన్నిసార్లు ప్రొజెక్ట్ చేస్తూ వచ్చారు. క్యాలెండర్ ఆర్ట్ పిన్డ్ అప్ మెనీ ఐటరేషన్స్ ఇన్ డ్రాయింగ్ రూమ్స్. అంటే మనకి క్యాలెండర్స్లో ఈ ఇమేజెస్ పెడతారు కదమ్మా, అందులో కూడా క్యాలెండర్ ఆర్ట్లో కూడా చాలా ఐటరేషన్స్ ఈ భారతమాతను డిఫరెంట్ ఫామ్స్లో రిప్రజెంట్ చేశారు. వైల్ ఫిల్మ్స్ సచ్ యాజ్ మదర్ ఇండియా సిమెంటెడ్ ద స్టీరియోటైప్, సత్యజిత్ రేస్ దేవి called out the deification of women as a patriarchal tool of subjugation. ఓకే, సత్యజిత్ రే ఆయన దేవి అనే మూవీ తీశారు. దాంట్లో కాల్డ్ అవుట్ అంటే క్రిటిసైజ్ చేశారు, లేదా ఎత్తి చూపారు. దేన్ని? డీఫికేషన్ అంటే అర్థం ఏంటంటే మనుషుల్ని దేవతా రూపంలో చూపించడం. డీఫికేషన్ ఆఫ్ ఉమెన్ అంటే ఉమెన్ని దేవతలుగా చూపించడాన్ని ఒక పేట్రియార్కల్ టూల్ ఆఫ్ సబ్జుగేషన్గా ఆయన ప్రొజెక్ట్ చేశారు, దాన్ని క్రిటిసైజ్ చేశారు. ఇక్కడ పాయింట్ ఏంటంటే సబ్జుగేషన్ అంటే అణచివేత. జాగ్రత్తగా వినాలమ్మా. సబ్జుగేషన్ అంటే అర్థం ఏంటి? అణచివేత. పేట్రియార్కల్ అంటే అర్థం ఏంటమ్మా? మేల్ డామినెంట్ అంటే ఉమెన్ అణచివేయబడుతోంది అన్నట్టుగా చూపించడం. ఉమెన్ ఎప్పటి నుంచో అణచివేయబడుతోంది, ఉమెన్ని మెన్ డామినేట్ చేస్తారు, ఉమెన్ ఎప్పుడు అణచివేతకి గురవుతూనే ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ పాయింట్ ఏంటంటే మీరు భారతమాత అంటే భారతదేశాన్ని మదర్ ఇండియాగా చూపిస్తూ మదర్ ఇండియా కూడా మళ్ళీ సబ్జుగేట్ చేయబడుతుంది, అంటే అణచివేయబడుతుంది బ్రిటిష్ వాళ్ళ చేతులు అన్నట్టుగా ప్రొజెక్ట్ చేయడం అనేది ఎలా ఉందంటే మళ్ళీ మన సొసైటీలో కూడా మగవాడి చేతిలో ఆడది ఎప్పుడు అణచివేయబడుతోంది అనేదాన్నే మళ్ళీ ప్రొజెక్ట్ చేసినట్టుగా కనిపిస్తోంది. అది
పేట్రియార్కీని రిప్రజెంట్ చేస్తోంది అనే పాయింట్ని సత్యజిత్ రే తన దేవి మూవీలో కాల్ అవుట్ చేశారంటే క్రిటిసైజ్ చేసి ఓపెన్గా దాన్ని ఎత్తి చూపి క్రిటిసైజ్ చేశారు. సో ఉమెన్ని ఆ రకంగా డీఫికేషన్ దేవతామూర్తిగా చూపించడం కూడా తప్పే అన్నట్టుగా చెప్పారు. అంటే దేవతామూర్తిగా చూపించవచ్చు, కానీ చూపిస్తూ ఆవిడ సఫర్ అవుతుంది, ఆవిడ సబ్జుగేట్ అవుతుందని చూపించడం అనేది నెగిటివ్గా ఆయన ప్రొజెక్ట్ చేయడం జరిగింది. అయితే మదర్ ఇండియా మూవీలో మాత్రం ఈ స్టీరియో టైప్ మనం ఏదైతే స్ట్రాంగ్గా మన 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 బ్రెయిన్లోకి ఏదైతే వెళ్తుందో అది స్టీరియో టైప్ అంటే మీనింగ్ మీకు చెప్తాను, చాలా ఇంట్రెస్టింగ్ వర్డ్ ఇది. స్టీరియో టైప్ అంటే ఒక ఓవర్ సింప్లిఫైడ్ బిలీఫ్ అబౌట్ సమ్వన్. ఫర్ ఎగ్జాంపుల్, మీరు బ్రాహ్మిన్స్ అనగానే జనరల్గా ఒక రకమైన మైండ్ సెట్ మనకు వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, బ్రాహ్మిన్స్ చాలా పిరికి వాళ్ళు అన్నట్టు, వైశ్యాస్ చాలా పిసినారులు అన్నట్టు. అంటే ఒక్కొక్క కులానికి ఒక్కొక్క లక్షణాన్ని మనం ఆపాదించేస్తూ ఉంటాం. ఇవేవి నిజాలా అబద్ధాలా పక్కన పెడితే వీ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ టెండెన్సీ టు ఆస్క్రైబ్ వాల్యూస్ టు కమ్యూనిటీస్. ఇప్పుడు మన భారతదేశంలో ఎక్కువగా మనం టెర్రరిజం వల్ల సఫర్ అవుతున్నాం, ఇస్లామిక్ టెర్రరిజం వల్ల సఫర్ అవుతున్నాం. కాబట్టి ఇస్లాం అనగానే మనం టెర్రరిజంతో లింక్ చేసుకుంటాం. సో దీన్ని ఏమంటాం? స్టీరియో టైపింగ్ అంటాం. స్టీరియో టైపింగ్ అంటే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్కి ఒక ఐడియా లేదా ఒక బిలీఫ్ లేదా ఒక క్వాలిటీని ఆపాదించడం, దాన్ని స్టీరియో టైపింగ్ అంటాం. సో ఆడవాళ్ళందరూ ఎలాంటి వాళ్ళు, మగవాళ్ళందరూ ఎలాంటి వాళ్ళు, తెలుగు వాళ్ళందరూ ఎలాంటి వాళ్ళు, తమిళ వాళ్ళంతా ఎలాంటి వాళ్ళు, ఇండియన్స్ అంటే అది లాంగ్వేజ్ బేసిస్ మీద కావచ్చు, రిలీజియన్ బేసిస్ మీద కావచ్చు, రీజియన్ బేసిస్ మీద కావచ్చు, నేషనల్ బేసిస్ మీద కావచ్చు, తెగ ఎథ్నిసిటీ బేసిస్ మీద కావచ్చు, దేని మీదైనా కావచ్చు. దాన్ని బట్టి వీళ్ళు ఎలాగా వాళ్ళు అలాగా అని ఓవర్ సింప్లిఫైడ్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఎ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఈజ్ కాల్డ్ స్టీరియో టైపింగ్. ఓకే, అలాగే ఇండియా మొత్తాన్ని కూడా ఒక భారత మాత అనే రూపంలో చూపించేసి తను సఫర్ అవుతుంది అన్నట్టుగా సంథింగ్ ఆ కాంటెక్స్లో చూపించడానికి మనం స్టీరియో టైప్ అంటే ఓవర్ సింప్లిఫికేషన్ ఆఫ్ సంథింగ్ని ఒక లార్జ్ గ్రూప్ ఆఫ్ పీపుల్ని కావచ్చు, ఒక ఐడెంటిటీని కావచ్చు, ఓవర్ సింప్లిఫైడ్ వేలో రిప్రజెంట్ చేయడానికి స్టీరియో టైపింగ్ అంటాం. సో మదర్ ఇండియా అనే మూవీ కూడా దాన్ని సిమెంట్ అంటే ఇంకొంచెం బలపరిచింది అని అర్థం. బట్ రిలీజియస్ నేషనలిస్ట్ కంటిన్యూ టు వెపనైజ్ ద సింబాలిజం. కానీ రిలీజియస్ నేషనలిస్టులు అంటే ఇక్కడ అర్థం ఏంటమ్మా? నేషన్ అనేది రిలీజియన్ బేసిస్ మీద ఉండాలని భావించే వాళ్ళంటే హిందూ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హిందూ నేషనలిజం అంటే అర్థం ఏంటి? వీళ్ళు దేశం అంటే భక్తి ఉన్నవాళ్ళే, కాకపోతే ఈ దేశం అనేది హిందూ ఐడియాలజీని బేస్ చేసుకొని నడవాలి అని కోరుకునేవారు. ఇస్లాము క్రిస్టియన్స్ ఉండకూడదని కాదు, ఉండొచ్చు, కానీ సెక్యులరిజం కాదు. అంటే దేశం అన్ని మతాలకి సమదూరంగా ఉండడం కాదు, ఒక మతానికి దగ్గరగా ఉండాలి అనే కోరిక. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇరాన్ ఉంది. ఇరాన్ అనేది ఒక ఇస్లామిక్ రిపబ్లిక్. పాకిస్తాన్ కూడా తీసుకుంటే పాకిస్తాన్ కూడా సెక్యులర్ కాదు. పాకిస్తాన్ సెక్యులర్ కాదు, ఆఫ్ఘనిస్తాన్ సెక్యులర్ కాదు, మనకి ఇరాన్ సెక్యులర్ కాదు. ఈ దేశాలు ఏవి సెక్యులర్ కాదు. అక్కడ వేరే మతం వాళ్ళు ఉన్నారా అంటే ఉన్నారు, కానీ దేశం అక్కడ వాల్యూస్ అక్కడ చట్టాలన్నీ కూడా దే ఆర్ హెవీలీ ఇన్ఫ్లుయెన్స్డ్ బై రిలీజియన్. అలాగే హిందూ నేషనలిజం కూడా అదే చెప్తుంది. సో మనం హిందూ మెజారిటేరియనిజం అనేది నడవాలి, ఎక్కువ మంది కోరుకునేదే నడవాలనే పాయింట్ అక్కడ నడుస్తుంది. వేరే మతాల వాళ్ళు ఉండొచ్చు, కానీ ఇక్కడ డామినెంట్గా ఉండాలనేది ఇక్కడ ప్రధానమైన ఉద్దేశం. సో దే కంటిన్యూ టు వెపనైజ్ ద సింబాలిజం. అంటే భారత మాతని హిందూ గాడెస్ రూపంలో రిప్రజెంట్ చేసే సింబాలిజం ఏదైతే ఉందో దాన్ని వీళ్ళు వెపనైజ్ చేశారు. వెపనైజ్ చేయడం అంటే దాన్ని వెపన్గా వాడుకున్నారు అని అర్థం. ఈ వెపనైజ్ అనే పదం కూడా మీకు చాలా ఎడిటోరియల్స్లో రకరకాల సందర్భాల్లో వస్తూ ఉంటుంది. వెపనైజ్ చేయడం అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, డొనాల్డ్ ట్రంప్ ఈజ్ ట్రైంగ్ టు వెపనైజ్ ట్రేడ్. ఆయన ట్రేడ్ని వెపనైజ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ట్రేడ్ని వెపనైజ్ చేయడానికి ట్రై అంటే వేరే కంట్రీ మీద ట్రేడ్ని అంటే వాళ్ళతో జరిగే ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ని ఒక వెపన్గా ఆయన వాడుతాను. నేను చెప్పిన మాట వినకపోతే మేము ఎక్స్పోర్ట్స్ చేయడం మానేస్తాము, మీ దగ్గర ఇంపోర్ట్స్ ఆపేస్తాము, ఇలా చెప్పి బెదిరించి తన పని కానిచ్చుకుంటున్నారు. దీన్నే వెపనైజింగ్ ట్రేడ్ అంటాం. సో ఇక్కడ ఈ సింబాలిజంని వీళ్ళు వెపనైజ్ చేస్తున్నారు. సో వెపనైజ్ అనే పదం వెపన్గా వాడేసుకుంటున్నారు అని అర్థం అనమాట. అది దేనికైనా మనం వాడచ్చు. ఇమాజినేటివ్లీ బ్లెండింగ్ ద విజువల్ ఆఫ్ ఎ డెక్డ్ అప్ హిందూ గాడెస్ విత్ ఎ యునైటెడ్ హిందూ రాష్ట్ర. ఓకే, ఇమాజినేటివ్లీ బ్లెండింగ్ అంటే కలపడం, క్లబ్ చేయడం. ఓకే, డెక్డ్ అప్ హిందూ గాడెస్ని యునైటెడ్ హిందూ రాష్ట్రతో క్లబ్ చేస్తూ దాన్ని యూజ్ చేసుకుంటున్నారు అని అర్థం. సెక్యులరిస్ట్ సచ్ యాజ్ M.F. Hussain too were drawn to the idea of the nation as a woman, and it got deeply etched in the collective psyche of the people. M.F. Hussain లాంటి సెక్యులరిస్టులు కూడా నేషన్ని భారతమాత రూపంలో ప్రొజెక్ట్ చేసే విషయానికి ఆయన కూడా ఇన్స్పైర్ అయ్యారు, ఆయన కూడా ప్రొజెక్ట్ చేశారు. కాకపోతే హిందూ గాడెస్ లాగా కాదు, సెక్యులర్గా చూపించారు. సో దీనివల్ల ఏమవుతుందంటే మన కలెక్టివ్ సైకీ ఆఫ్ పీపుల్లో భారతదేశం అనేది ఒక ఉమెన్గా మనకి కనిపిస్తుంది. భారత మాత అంటాం కానీ భారత పిత అనం. ఎందుకు అలా అనట్లేదంటే మన మైండ్లో అది ప్రింట్ అయిపోయింది. భారత మాత ఇమేజెస్ చూసి 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 ఇండియాని
భారతమాత మదర్ గాడెస్ మనకి ఆ, ఆ, ఈ రకంగా మనకి మదర్ ఇండియాగా చూడడం అనేది మనం అలవాటైపోయింది. గివెన్ ద ల్యాక్ ఆఫ్ కలెక్టివ్ సైకి అంటే మనందరి కలెక్టివ్ కాన్షియస్నెస్లోకి అది వెళ్ళిపోయింది ఆ ఇమేజ్. గివెన్ ద ల్యాక్ ఆఫ్ స్టాండర్డ్ డిపిక్షన్ ఆఫ్ ద మెటఫర్ ఆఫ్ మదర్ ఇండియా, ద ప్రజెంట్ కాంట్రవర్సీ వాజ్ అన్అవాయిడబుల్. అసలు మదర్ ఇండియాకి స్టాండర్డ్ డిపిక్షన్ లేదు. అంటే ఇలాగే మదర్ ఇండియాని డిపిక్ట్ చేయాలని ఒక రూల్ లేదు, పద్ధతి లేదు. ఒక్కొక్కరు ఒక్కో రకంగా సెక్యులర్గా ప్రొజెక్ట్ చేశారు, కొంతమంది హిందూ గాడెస్గా ప్రొజెక్ట్ చేశారు ఇంకొంతమంది. దానికి స్టాండర్డ్ డిపిక్షన్ అనేది లేదు కాబట్టి, ఓకే, మదర్ ఇండియా అండ్ మెటఫర్కి స్టాండర్డ్ డిపిక్షన్ అనేది లేదు కాబట్టి ప్రజెంట్ కాంట్రవర్సీ వాజ్ అవాయిడబుల్. ఈ కాంట్రవర్సీ అనేది అవాయిడబుల్ అంటే ఒక స్టాండర్డ్ డిపిక్షన్ లేనప్పుడు మనం వాడకూడదని ఉద్దేశం. గవర్నర్స్ వుడ్ డూ వెల్ టు డిసిస్ట్ ఫ్రమ్ ఎంప్లాయింగ్ ఏ హిందూ మెజారిటేరియన్ వెర్షన్ ఆఫ్ ఎ మల్టీలేయర్డ్ ఐకానిక్ ఇమేజ్ ఫర్ పొలిటికల్ ఎక్స్పీడియన్సీ. సో గవర్నర్స్ అనేవాళ్ళు హిందూ మెజారిటేరియన్ వెర్షన్ ఆఫ్ మల్టీలేయర్డ్ ఐకానిక్ ఇమేజ్ని వాడడం తప్పు అని అంటున్నాడు ఈ ఎడిటోరియల్ రాసిన ఆయన. అంటే ఎక్కువ హిందూ మెజారిటేరియన్స్ భారతమాతను ఎలా ప్రొజెక్ట్ చేస్తారో, భారతమాత చేతిలో కాషాయ జెండా పెట్టి హిందూ గాడెస్ లాగా ప్రొజెక్ట్ చేసి అఖండ భారత్ ఇమేజ్ పెట్టి పక్కన లయన్ పెట్టి అంటే దుర్గామాత లాగా ఆ రకమైన ఫీలింగ్ వచ్చేలాగా క్రియేట్ చేస్తారు హిందూ మెజారిటేరియన్ వెర్షన్. ఆ వెర్షన్ని గవర్నర్ వాడడం అనేది కరెక్ట్ కాదు. ఈ వుడ్ డూ వెల్ టు డిసిస్ట్ ఫ్రమ్ ఎంప్లాయింగ్. డిసిస్ట్ అంటే స్టే అవే. అట్లాంటిది వాడకుండా ఉండుంటే బాగుండేది అనే ఉద్దేశం. అలా వాడకుండా ఉంటే అది మంచిది. దేనికోసం వాడుతున్నారు? పొలిటికల్ ఎక్స్పీడియన్సీ అంటే రాజకీయపరమైన అవసరాల కోసం. ఎక్స్పీడియంట్ అంటే అర్థం ఏంటమ్మా? ప్రాక్టికల్. అది ఐడియలా లేకపోతే ఎథికలా అనేది కాదు. పొలిటికల్లీ అవసరం, రాజకీయపరమైన అవసరాల కోసం, రాజకీయపరమైన ఉద్దేశంతో ఈ మల్టీలేయర్డ్ ఐకానిక్ ఇమేజ్. మల్టీలేయర్డ్ అని ఎందుకు అంటున్నాము? దాంట్లో మల్టిపుల్ లేయర్స్ ఉన్నాయి. ఒకటి అక్కడ ఒక లైన్ కనిపిస్తుంది, అఖండ భారత్ కనిపిస్తుంది, కాషాయ జెండా కనిపిస్తుంది, చాలా ఆస్పెక్ట్స్ ఉన్నాయి. ఇట్లాంటి ఐకానిక్ ఇమేజ్ని రాజకీయపరమైన అవసరాలకి వాడడం అనేది మంచిది కాదు. అలాంటివి చేయకుండా ఉండుంటే బాగుండేది అనేది ఎడిటోరియల్ ఫైనల్ సమ్మరీ. సో ఫైనల్గా ఎడిటోరియల్ గవర్నర్ని సపోర్ట్ చేస్తుందంటే లేదు, వ్యతిరేకిస్తోంది. గవర్నర్ చేసిన పని తప్పు అంటోంది. సో టేక్ అవేస్ ఇక్కడ ఉన్నాయి, మీరు ఒకసారి చూసుకోవచ్చు మొత్తం. సో మనకి క్వశ్చన్స్లోకి వెళ్తే టోన్ ఆఫ్ ద ఆథర్ ఏంటమ్మా? డెఫినెట్లీ క్రిటికల్ అండ్ కాషనరీ. ఆథర్ యొక్క టోన్ ఎలా ఉంది? క్రిటికల్ అండ్ కాషనరీ టోన్లో మనకి నడుస్తుంది. నెక్స్ట్ చూడండి, మెయిన్ ఐడియా ఆఫ్ ది ఆర్టికల్ ఏంటి? వాట్ ఈస్ ద మెయిన్ ఐడియా ఆఫ్ దిస్ ఆర్టికల్? సో ఈ ఆర్టికల్ యొక్క మెయిన్ ఐడియా ఏమిటి? ఏం చెప్తారు? ఇమేజ్ ఆఫ్ భారతమాత హ్యాస్ ఆల్వేస్ బీన్ ఎ యూనిఫైయింగ్ నేషనల్ సింబల్. అది కాదు. గవర్నర్ షుడ్ ప్రమోట్ నేషనలిస్ట్ సింబల్స్. నో. ద పోర్ట్రేల్ ఆఫ్ భారతమాత హ్యాస్ ఎవాల్వ్డ్ ఓవర్ టైమ్ బట్ షుడ్ నాట్ బి యూజ్డ్ ఫర్ పొలిటికల్ ఎజెండాస్. ఎస్, భారతమాత పోర్ట్రేల్ అనేది ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఎవాల్వ్ అయింది, కానీ దానిని మనం పొలిటికల్ ఎజెండా కోసం వాడకూడదు, పొలిటికల్ ఎజెండాస్ కోసం వాడకూడదు అనేది ప్రధానమైన ఐడియా, మెయిన్ ఐడియా ఆఫ్ దిస్ ఎడిటోరియల్. ఐ హోప్ దిస్ ఈస్ క్లియర్. మీకు ఏదైనా క్వశ్చన్ అర్థం కాకపోతే మీరు నన్ను అడగొచ్చు, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే ఈ క్వశ్చన్కి మీరు ఆన్సర్ చేయండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కెన్ బి లాజికల్లీ ఇన్ఫర్డ్ ఫ్రమ్ ద ఎడిటోరియల్? యూ టెల్ మీ ద ఆన్సర్, ఐ విల్ వెయిట్ ఫర్ యువర్ ఆన్సర్. అంటే మా ఆన్సర్ చేశారా?
ఆల్ పోర్ట్రేయల్స్ ఆఫ్ భారత్ మాత ఆర్ రూటెడ్ ఇన్ హిందూ నేషనలిజం? నో. అన్ని హిందూ నేషనలిజం కాదు, కొన్ని సెక్యులర్ కూడా ఉన్నాయి. ద యూజ్ ఆఫ్ రిలీజియస్ సింబాలిజం ఇన్ కాన్స్టిట్యూషనల్ ఆఫీసెస్ రిస్క్ అండర్మైనింగ్ సెక్యులర్ ప్రిన్సిపల్స్. కరెక్ట్. రిలీజియస్ సింబాలిజం కాన్స్టిట్యూషనల్ ఆఫీసెస్లో యూజ్ చేయడం వల్ల సెక్యులర్ ప్రిన్సిపల్స్ వీకెన్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఆన్సర్ ఈస్ బి. అలాగే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అజంప్షన్స్ అండర్లైజ్ ద ఆథర్స్ ఆర్గ్యుమెంట్ ఇన్ ది ఎడిటోరియల్ మెనీ ఇమేజెస్? సో ఆథర్ ఆర్గ్యుమెంట్ వెనకాల అజంప్షన్ ఏంటి? మోస్ట్ ఇండియన్ సిటిజన్స్ సపోర్ట్ ద యూజ్ ఆఫ్ రిలీజియస్ ఐకాన్స్ ఇన్ గవర్నమెంట్ స్పేసెస్? నో. ఆ ఎజంప్షన్తో ఆయన చెప్పలేదు. గవర్నర్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషనల్ రైట్ టు ఎక్స్ప్రెస్ దేర్ పర్సనల్ పొలిటికల్ బిలీఫ్స్, వాళ్ళ పొలిటికల్ బిలీఫ్స్ ఎక్స్ప్రెస్ చేసే రైట్ ఉందని చెప్పడమా మెయిన్ ఉద్దేశం? అదే ఆయన ఎజంప్షన్? నో. కాన్స్టిట్యూషనల్ ఆఫీసెస్ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు రిమైన్ పొలిటికల్లీ న్యూట్రల్ అండ్ సెక్యులర్. అంటే గవర్నర్ ఇట్లాంటివి పెట్టకూడదని చెప్తున్నారంటే అర్థం ఏంటి? ఆధార్ యొక్క ఉద్దేశం ఏంటి? కాన్స్టిట్యూషనల్ ఆఫీసెస్ అనేవి పొలిటికల్లీ న్యూట్రల్గా ఉండాలి, సెక్యులర్గా ఉండాలి అని ఆయన ఉద్దేశం. ఆ ఉద్దేశం ఉంది కాబట్టే ఆయన గవర్నర్ ఇలా చేయకూడదని చెప్పారు. అంతే కదా. ఒకవేళ ఆథర్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే గవర్నర్ ఆఫీసు పొలిటికల్లీ న్యూట్రల్గా ఉండక్కర్లేదు, సెక్యులర్గా ఉండక్కర్లేదని భావిస్తే గవర్నర్ని క్రిటిసైజ్ చేసేవారు కాదు. రైట్. సో అందుకే అది అజంప్షన్. ఇలా మీరు ప్రతిరోజు కూడా ఈ హిందూ పేపర్ నుంచి ఉన్న ఆర్టికల్స్ని బేస్ చేసుకొని మనం రీడింగ్ కాంప్రహెన్షన్ క్వశ్చన్స్ని ప్రాక్టీస్ చేస్తే యూపీఎస్సీ సీసాట్లో మీరు 22కు పైగా ఆర్సీలు వస్తాయి. అసలు మీరు ఏమాత్రం టెన్షన్ పడకుండా క్రాక్ చేసేయచ్చు. సో సీసాట్ కోర్స్ మన దగ్గర లైవ్ అండ్ రికార్డెడ్ ఫార్మాట్లో ఇయర్ లాంగ్ క్లాసెస్ సంవత్సరం అంతా జరుగుతూనే ఉంటాయి. ప్రతి 3 నెలలకి సిలబస్ అవుతుంటే మళ్ళీ స్టార్ట్ అవుతుంటాయి. సో మీరు ఈ ఇయర్లో ఎప్పుడు స్టార్ట్ చేసినా సరే మీకు ఒక లైవ్ క్లాస్ సీసాట్లో కనిపిస్తుంది. 365 డేస్ లైవ్ క్లాసెస్ ఉండే ఒకే ఒక్క కోర్సు మన సీసాట్ కోర్సు. 1 ఇయర్కి 6,000, లైఫ్ టైంకి 10,000 రూపీస్ వ్యాలిడిటీతో మనం ఇస్తున్నాం. ఇందులో ఇలా ఇంగ్లీష్ అంతా కూడా నేనే హ్యాండిల్ చేస్తాను. ఇప్పుడు ఎలా అయితే చూస్తున్నారో ఇంగ్లీష్ అంటే మీకు భయం పోయి, సీసాట్ అంటే భయం పోయి, మొత్తం 22 క్వశ్చన్స్ కూడా మీరు పెట్టేలాగా నేను మిమ్మల్ని ట్రైన్ చేస్తాను. మీ వొకాబులరీ ఇంప్రూవ్ అవుతుంది, ఇంగ్లీష్ ఇంప్రూవ్ అవుతుంది, మీకు భయం పోతుంది, సీసాట్ భయం పోతుంది. అలాగే క్వాంట్ అండ్ రీజనింగ్ కూడా 365 డేస్ క్లాసెస్ అవుతాయి. అవి మీరు ప్రాక్టీస్తో ఈజీగా ఇంప్రూవ్ చేసుకోగలరు. ర్యాంక్ ఎస్ఎస్సి రైల్వే వాళ్ళకి ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్ 2 అందుబాటులో ఉన్నాయి. ఇంట్రెస్ట్ ఉంటే మీరు రావచ్చు. ఈవెన్ ఏపీపీఎస్సీ టీజీపీఎస్సీ కూడా ఆఫ్లైన్ క్లాసెస్ కూడా అందుబాటులో ఉన్నాయి మన వైజాగ్లో.